Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ శోభకృత్నామ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఈ పర్వదినాన్ని ఏ రాశుల వాళ్ళు అంటే ద్వాదశ రాశుల వారు ఏ యొక్క ఫలంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యశ్రీయాలతో ఎవరేం కోరుకున్నారో అవుతాయో. ద్వాదశ రాశి అని చూసుకున్నట్లయితే మేషం నుంచి మీనం వరకు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విద్య యందు ఆటంకాలున్నా, లేదా ఉద్యోగం యందు ఆటంకాలున్నా, సంతాన సమస్యలతో ఆటంకాలున్నా, ఆరోగ్య సమస్యలతో ఆటంకాలున్నా, ఏ రకమైన సమస్యలకైనా సరే ఈ యొక్క పరమేశ్వరుడికి ఏ యొక్క ఫలరసాయలతో అభిషేకం చేయాలి అని ముందుగా చెప్తున్నాను. ప్రథమంగా మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఏ యొక్క ఫలరసాయనంతో చేస్తే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే ఈ మహాశివరాత్రి నాడు పుచ్చకాయ జ్యూసు, స్వామివారికి పుచ్చకాయని జ్యూస్ కింద చేసి సాయంత్ర సమయంలో ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారో వారు అనుకున్నదల్లా పట్టిందల్లా బంగారం అవుతుందనలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్లంటే మేష రాశికి అధిపతి కుజుడు, ఈ రాశాధిపతి కుజుడు అధీనంలో ఉండడం మీదట వీరి యొక్క ప్రతి కార్యాలను దిగ్విజయంగా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే వీరు పుచ్చకాయ జ్యూస్ చేసి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని అనుభవిస్తారండి. తదుపరి వచ్చే రాశి వృషభ రాశి. వృషభ రాశి అని చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశాధిపతి శుక్రుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు. వీరికి ప్రధానంగా మంచి యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ మహాశివరాత్రి నాడు వీరు చిన్న చిన్న కోర్టు సమస్యలు అది ఎదురయ్యి ఆస్కారాలతో బాధపడుతున్న వారికి నేను ఇచ్చే సందేహం ఏంటంటే వీరి ప్రతి నిత్యం అత్యద్భుతంగా కొనసాగాలి అనుకున్నట్లయితే ఈ మహాశివరాత్రి నాడు వీరు అరటిపండు తీసుకుని అరటిపండు జ్యూస్ చేసి అరటిపండు జ్యూస్ తోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించిన సంధ్యావేళ సాయంత్రం నాడు 7:15 దగ్గర నుంచి 8:30 సమయంలో రాత్రి ఎవరైతే ఈ అరటిపండుతో అభిషేకం చేస్తారో పార్వతీ పరమేశ్వర శివలింగానికి వీరికి అత్యద్భుతమైన యోగ ఫలితం అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వచ్చే రాశి మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునరోసు నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు ఈ మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశాధిపతి బుధుడు, ఈ రాశాధిపతి బుధుడు కారణంగా వ్యాపారస్తులకు మంచి యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఎవరైతే అన్ని కోరికలు నెరవేరి ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలనుకుంటారో ఈ మిథున రాశిలో జన్మించిన వారు వీరు మెత్తగా ఉన్న జాంకాయ మొక్కను జ్యూస్ చేసి సంధ్యావేళలో అంటే మహాశివరాత్రి నాడు సాయంత్రం 7:19 నుంచి 8:40 సమయంలోపు ఎవరైతే ఈ మిథున రాశిలో జన్మించిన వారు జాంకాయతోటి ఫ్రూట్ జ్యూస్ తోటి అభిషేకం చేస్తారో స్వామివారికి వారు అత్యద్భుతమైన యోగ ఫలితం అనుభవించడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వచ్చే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు కానీ, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి రాశికి అధిపతి కర్కాటక రాశికి చంద్రుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారు ఈ కర్కాటక రాశి వారు అని చూసుకున్నట్లయితే ఆడవారైనా మగవారైనా వీరి ఏ యొక్క ఫలంతో అభిషేకం చేస్తే ఈశ్వరుడు అనుగ్రహం చెందుతారు అని చూసుకున్నట్లయితే చాలా సింపుల్ రెమెడీ అండి. సపోటా జ్యూస్ తోటి ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు సపోటా జ్యూస్ తోటి అభిషేకం చేస్తారో మహాశివరాత్రి నాడు వీరు అత్యద్భుతమైన యోగ ఫలితం అనుభవించడంలో ఎటువంటి సందేహం లేదు. సింహరాశి. ఈ సింహరాశి అని చూసుకున్నట్లయితే ఈ సింహరాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయి? మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ సింహరాశాధిపతి రవి. ఎవరైతే రవి భగవాను నిత్యం పఠిస్తారో అంటే రవి యొక్క గ్రహాన్ని నిత్యం పఠిస్తారో వారికి అత్యద్భుతమైన ఆయురారోగ్య సూర్యాలు ఉంటాయి. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు సింహరాశిలో జన్మించిన వారు ఏ యొక్క జ్యూస్ తోటి అభిషేకం చేస్తే పరమేశ్వరుడికి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించి ఉన్నారో వారు దానిమ్మ ఫలంతో స్వామివారికి అభిషేకం చేయించిన యెడల మంచి అభివృద్ధి జరుగుతుంది. ఏ సమయంలో చేయాలి? 6:49 నుంచి
7 గంటల 45 సమయం లోపు 7 గంటల 45 సమయం లోపు చేయించిన వారికి అభిషేకం మంచి అత్యద్భుతమైన యోగ ఫలితం ఉంటుంది. తదుపరి వచ్చి రాశి కన్యా రాశి, అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు ఈ కన్యా రాశిలోకి వస్తారు. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడండి. ఈ యొక్క బుధుడి యొక్క దశలో జన్మించడం రాశాధిపతి బుధుడు కావున ఈ కన్యా రాశిలో జన్మించిన ఎవరైతే ఆడవారు కానీ మగవారు కానీ జన్మిస్తారో వీరు మహాశివరాత్రి పర్వతం నాడు మంచి అభివృద్ధి చెంది ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలంటే ఏ యొక్క ఫలరసాయనంతో అభిషేకం చేయిస్తే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఆకుపచ్చ ద్రాక్ష దొరుకుతుందండి బజార్లో. ఈ ఆకుపచ్చ ద్రాక్ష తీసుకుని ఒక 1 kg ఆకుపచ్చ ద్రాక్ష తీసుకుని ఎవరైతే మహాశివరాత్రి నాడు జ్యూస్ చేసి స్వామివారికి అభిషేకం చేస్తారో వీరికి అత్యద్భుతమైన యోగ ఫలితం అనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వచ్చే రాశి తులారాశి, అనగా చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు ఈ తులారాశిలోకి వస్తారు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క శుక్రుడు అధీనంలో జన్మిస్తారు కాబట్టి తులారాశి వారు ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు అంటే శోభకృతనామ సంవత్సరం మహాశివరాత్రి నాడు చేసుకుని ఫలితం ఏ రకంగా ఉంటుంది, ఏ ఫలంతో అభిషేకం చెయ్యాలి స్వామివారికి తులారాశిలో జన్మించిన వారు అని చూసుకున్నట్లయితే మనకి చాలా ఎక్సలెంట్ రెమెడీ అండి. ఎవరైతే ఈ బొబ్బాస్కాయలతోటి జ్యూస్ చేసి ఒక పెద్ద కాయ తీసుకుని ఆ కాయను జ్యూస్ చేసి స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో ఈ తులారాశిలో జన్మించిన వారికి వీరికి అత్యద్భుతమైన యోగ ఫలితం అండి. వీరు పట్టిందల్లా బంగారం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వచ్చి రాశి వృశ్చిక రాశి, అనగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారండి. ఈ వృశ్చిక రాశాధిపతి కుజుడు. ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో జన్మిస్తారో వీరికి అధిపతి కుజుడుగా అధీనంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానంలో ఎవరైతే ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన సమస్యలతో బాధపడుతున్నారో ఈ వృశ్చిక రాశి వారు చేసుకుని ఫలాభిషేకం ఏం చేయాలి పరమేశ్వరుడికి అని చూసుకున్నట్లయితే వీరు కూడా ఈ శోభకృతనామ సంవత్సరం నాడు మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్ర సమయంలో అనగా 6:56 నుంచి 8:30 లోపు ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏ యొక్క ఫలంతో చేస్తే అభిషేకం అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారు అని చూసుకున్నట్లయితే చాలా సింపుల్ రెమెడీ. వీళ్ళు సపాటా జ్యూసు స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మంచి అభివృద్ధి చెందాలంటే అంటే విద్యంలో ఆటంకాలతో ఉన్నవారైనా లేదా ఉద్యోగంలో సమస్యలతో సతమతం అవుతున్నారైనా, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారైనా, లేదా కోర్టు సమస్యలు ఉన్నాయి అనుకునేవారైనా, లేదా సంతాన సమస్యలు నెరవేరటం లేదు అనుకుని ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి ఈ మహాశివరాత్రి నాడు మంచి అత్యద్భుతమైన యోగకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రదోషకాలం అని చెప్పడం జరుగుతుంది. ఏమిటండి ప్రదోషకాలము అని చూసుకున్నట్లయితే సంధ్యా సమయంలో సాయంత్రం 6:47 నుంచి 8:30 వరకు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తూ ఉంటారండి. ఈ నృత్య సమయంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే ఈ ధనురాశిలో జన్మించిన వారు అభిషేకం చేస్తారో శివలింగానికి వీరికి అత్యద్భుతమైన యోగకాలంగా ఉంటుంది. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఏ యొక్క దాంతో అభిషేకం చేస్తే 3 నక్షత్రాలు యోగ ఫలితాన్ని అనుభవిస్తాయి. అనగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయని చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ ధనుస్సు రాశికి అధిపతి గురుడు. వీరు మంచి అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని అనుభవించాలంటే ఏ ఫల రసాయనంతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే చాలా సింపుల్ రెమెడీ అండి. ఎందుకంటే మనకి మార్కెట్లో దొరికేది డ్రై ఫ్రూట్స్ 3-4 రకాలు తీసుకుని వాటితోటి వాటర్ కలిపి డ్రై ఫ్రూట్స్ 4 అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఈ 3 కలిపి దాంట్లో నీళ్లు కలిపి ఎవరైతే 1/2 లీటర్ నీళ్ళు ఈ 3 కలిపి సమృద్ధిగా 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు తీసుకోండి. బాదము, పిస్తా ఈ 3 కూడా 100 గ్రాములు తీసుకుని ఎవరైతే
ఒక అర లీటర్ నీళ్ళతో ఈ 3 కలిపి అభిషేకం చేస్తారో ధనుసు రాశి వారికి మంచి యోగ ఫలితం ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వచ్చి రాశి మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి శని అండి. ఈ శని భగవానుడి యొక్క రాశిలో జన్మించడం వల్ల చాలా ప్రీతికరము. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన గ్రహాల్లో శని భగవానుడు కూడా అత్యద్భుతమైన ఇష్టుడైనకి. అందువల్ల ఈ మకర రాశిలో ఎవరైతే జన్మిస్తారో అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారు ఈ మకర రాశిలోకి వస్తారు. ఈ శోభకృతనామ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏ యొక్క ఫలరసాయనంతో చేస్తే ఈశ్వరుడికి పరమ ఇష్టంగా ఏర్పడతారు అని చూసుకున్నట్లయితే పరమ ఇష్టుడు అవ్వాలి ఈశ్వరుడికి అంటే ఏ ఫలరసాయనంతో అభిషేకం చేయాలి ఈ మకర రాశిలో అంటే చాలా అత్యద్భుతమైన రెమెడీ. ఎవరైతే ఈ మహాశివరాత్రి నాడు మకర రాశిలో జన్మించిన వారు ఈ నేరేడు పళ్ళు గింజ తీసేసి పండుని మిక్సీతో ఆడేసి ఎవరైతే నేరేడు పండు జ్యూస్ అభిషేకం చేస్తారో ఈ మకర రాశిలో జన్మించిన వారు వీరు పట్టిందల్లా బంగారం ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యంలో ఈ మకర రాశి వారికి శని యొక్క ప్రభావం వల్ల విద్యా ఆటంకాలు చాలా ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకి ఈ యొక్క విద్యా ఆటంకంలో ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ సంతాన సమస్యలతో బాధపడేవారు కానీ లేదా కోర్టు సమస్యలతో బాధపడేవారు కానీ ఈ నేరేడు పండుతోటి ఎవరైతే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో మహాశివరాత్రి నాడు పర్వదినాన సాయంత్రం సంధ్యా సమయంలో ఏ సమయంలో చేయాలి ఈ మకర రాశి వల్ల చూసుకున్నట్లయితే 7:12 నుంచి 9:10 సమయంలోపు ఎవరైతే పరమేశ్వరుడికి శివలింగానికి అభిషేకం చేస్తారో వీరు పట్టిందల్లా బంగారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వచ్చి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశికి అధిపతి శని. ఈ యొక్క శని భగవానుడు ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు అనగా శోభకృతనామ సంవత్సరం మహాశివరాత్రి నాడు సాయంత్రం సమయంలో ఏక సమయంలో అభిషేకం చేస్తే ఈశ్వరుడికి పరమ ఇష్టుడు అవుతారు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు నల్ల ద్రాక్షతోటి కుంభరాశిలో జన్మించిన వారు, ఎందుకంటే నక్షత్రాధిపతి శని రాశాధిపతి శనిలో జన్మించారు కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క నల్ల ద్రాక్షతోటి అభిషేకం చేయించిన మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సమస్యలతో ఉన్నవారైనా కుంభరాశి వారు ఈ యొక్క రెమెడీ చేయండి. తాంత్రికమైన రెమెడీ ఇది. అంటే తాంత్రికం అంటే ప్రతి ఒక్కరు శుద్రం అనుకుంటారు, కానీ దేవుడికి మనుషులకి మధ్యలో ఏవి ఇష్టంతో చేస్తే దేవుడు పరమ ఇష్టుడు అవుతాడో భక్తుల మీద అని చెప్పి అత్యద్భుతమైన రెమెడీ ఇది. ఈ యొక్క నల్ల ద్రాక్షతో ఎవరైతే కుంభరాశి వారు అభిషేకం చేస్తారో మంచి అభివృద్ధి చెందుతారు. తదుపరి వచ్చి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ మీనరాశిలోకి వస్తారు. ఈ మీనరాశికి అధిపతి గురుడు. ఎవరైతే ఈ మీనరాశికి అధిపతి గురుల్లో జన్మిస్తారో గురుగ్రహం యొక్క అధీనంలో జన్మిస్తారు వీరు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు మీనరాశి వారు ఏ ఫలాన్ని చేస్తే అభిషేకం చేస్తే ఈశ్వరుడు పరమ పవిత్రుడు అవుతారు. పావనం ఎలా చేసుకోవాలో పరమేశ్వరుని అని చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మీనరాశిలో జన్మించిన వారు ఫలాన్ని అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుంది. చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి ఇది. ఎవరైతే ఈ మీనరాశిలో జన్మించిన వారు కొబ్బరి బండం నీళ్లతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తారో మీనరాశిలో జన్మించిన వారు వీరు మంచి యోగకాలంగా ఉంటుంది. వీరికి ప్రధానంగా షేర్ మార్కెట్లో నష్టం వాటిల్లి ఆస్కారాలు, వ్యాపారంలో చిన్న చిన్న లావాదేవీల వల్ల నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు కొబ్బరి బండం నీళ్లతో అభిషేకం చేయించిన మంచి అభివృద్ధి చెంది ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండి సంతాన సమస్యలతో ఉన్నవారు కానీ, విద్యా ఆటంకాలు కానీ, ఉద్యోగంలో ఉన్నవారు కానీ లేదా కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నామంటే ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఈ సాయంత్రం సమయంలో అంటే 8:06 నుంచి 10:40 సమయంలోపు ఎవరైతే కొబ్బరి బండ నీళ్ళతో మీనరాశిలో జన్మించిన వారు అభిషేకం చేస్తారో వీళ్ళు పట్టిందల్లా బంగారం ఉండడంలో ఎటువంటి సందేహం లేదు.